ఇల్లందు మాజీ శాసనసభ్యులు రైతాంగాన్ని ప్రజలను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలి. ఏపీఎస్ చైర్మన్ మూల సుధాకర్ రెడ్డి. ఎన్టీఆర్ వైఎస్ఆర్ కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు. మా బయ్యారం చెరువుకు అన్యాయం చేశారు కాబట్టి కేసీఆర్ ని నిందించాల్సి వస్తుంది. ఈ పార్టీలో ఉండే హోంగార్డ్ అటెండర్ కూడా లెక్క చేయట్లేదని బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజలకు మాయమాటల్లో మభ్యపెట్టారు. మా ప్రాంతానికి కావాల్సింది నీళ్లు తప్ప రాజకీయాలు కాదు. నీ ఉనికి కోసం బయ్యారం చెరువును వాడుకోవద్దు. బీఆర్ఎస్ మాజీ ఇల్లందు శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి రైతుల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు కేసీఆర్ పాడమోస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం ఇల్లందు నియోజకవర్గంలో రైతుల సమక్షంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కోరం కనకయ్య గారిని గెలిపించిన తర్వాత కేసీఆర్ గారు స్వయంగా పిలుచుకొని, కనకయ్య గారు మీరు చాలా మంచి వ్యక్తి, నిన్ను ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చూడాలనుకుంటున్నా, నీ బయ్యారం నీ ఇల్లందు నియోజకవర్గాన్ని బంగారు ఇల్లందుని చేస్తా అని చెప్తే మేము వారి మాటలు నమ్మి ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లందు ప్రాంతంలో ఉండబడినటువంటి నాయకత్వం మొత్తం ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత రోళ్లపాడుకు వచ్చి రోళ్లపాడు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లను రోళ్లపాడుకు తీసుకొచ్చి రోళ్లపాడు నుండి బయ్యారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి కింది ప్రాంతమైన మహబూబాబాద్కు ఇతర ప్రాంతాలకు తరలిస్తా అని చెప్పి ఆ రోజు డిజైన్లో పెట్టిండ్రు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో దాని డిజైన్ మార్చుకొని ఆ ఎన్నికల్లో కనకయ్య గారు ఓడిపోయినాక ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నదంటే, నేనే డిపిఆర్ తయారు చేయించిన 3200 కోట్లతోటి అని. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొస్తానికి మీరు డిపిఆర్ తయారు చేయించారో ప్రజల ముందు పెట్టండి. బయ్యారం చెరువు కట్ట మీద అన్ని రాజకీయ పార్టీలను పిలుద్దాం. డిజైన్ మారిన తర్వాత ఆ డిజైన్ తిరిగి మార్చి పాత పద్ధతిలో రోళ్లపాడు తీసుకొచ్చేదానికి మీరు డిపిఆర్ తయారు చేయించిరా, అది ప్రజలకు చెప్పాలి. ఎక్కడో ఖమ్మం అర్బన్ మండలం పోయినటువంటి నీళ్లను 7 లిఫ్ట్ల ద్వారా తీసుకొచ్చి శివరాయకట్టుగా బయ్యారాన్ని చూపించిరే తప్ప బయ్యారం ప్రజలకు నువ్వు ప్రయోజనం చేకూర్చే విధంగా నీ డిపిఆర్ లేదు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు మీరు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీతారామ ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ద్వారా బయ్యారం ప్రాంతం మొత్తానికి నీళ్ళు వచ్చే విధంగా డిజైన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారు 2018లో ఎన్నికల సమయంలో మళ్ళీ మార్చి బయ్యారం తీరని అన్యాయం చేసిరు కాబట్టి ఇలా రైతాంగం రోడ్డెక్కింది. రైతాంగం పక్షాన ఈ ప్రాంతంలో ఉండబడి